Exercise 2.6 లో ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ ఇది డివిజన్లో ఉన్న ఇటు సైడ్కి వెళ్తే మల్టిప్లై అవుతుంది. అప్పుడు 8x - 3 = 2 × 3x. అప్పుడు x 3 2 × 3x 3 2 6x 8x - 3. అప్పుడు ఎక్స్లన్నీ చోటు తెచ్చుకుందాం. 8x - 6x = ఈ ఇటు సైడ్ రైట్ సైడ్కి వెళ్తే +3 అవుతుంది. అప్పుడు 8 - 6 ఎంత 2x = 3. అప్పుడు x వాల్యూ ఎంత x = 3/2. దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇది కూడా సేమ్ మల్టిప్లై చేద్దాం. డివిజన్లో ఉన్నది రైట్ సైడ్కి వెళ్తే మల్టిప్లై అవుతుంది. అండ్ 15 × 7 - 7 6x. అప్పుడు 9x 15 7 105 15 6 90. అప్పుడు ఈ మైనస్లో ఉన్నది లెఫ్ట్ సైడ్కి వెళ్తే ప్లస్ అవుతుంది. 9x + 90 = 105. 9x + 90x = 105. అప్పుడు ఏమవుతుంది 9x + 90x ఏమవుతుంది 99x = 105. అప్పుడు x = 105/99. 3 3 = 9 3 3 = 9 3 3 = 9 3 5 = 15. 1 ఇటు సైడ్కి వెళ్తే 1 అవుతుంది 15. అప్పుడు x ఎంత 35/33 x వాల్యూ. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఈ 9 ఉన్నది ఇటు సైడ్కి వెళ్తే 9z, ఇటు సైడ్ ఉన్న 4 మల్టిప్లై అవుతుంది 4 × z + 15. అప్పుడు 9z = 4z 15 4 = 60. అప్పుడు zలన్నీ ఓ చోటు రాసుకుందాం. 9x - 4z = 60. 9లో 4 పోతే 5z 5z = 60 and z = 60/5. అప్పుడు ఏమవుతుంది 5 1 = 5 5 2 = 10. అప్పుడు z = 12. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఇది కూడా సేమ్ క్రాస్ మల్టిప్లై చేద్దాం. 5 of 3y + 4 = -2 of z - 6y. మల్టిప్లై చేద్దాం. 5 3 = 15y 5 4 = 20. తర్వాత -2z - × - +6 2 = 12y. అప్పుడు వైలన్నీ ఒక చోటుకి తెచ్చుకుందాం. జెడ్డా 2 ఇది 2 2 = 4 4 అంటే 15y + 20 = -4 + 12y. ఇది నేను z అనుకున్నాను 2 ఇది 2 × 2 4 అవుతుంది. -4 + 12. నెక్స్ట్ ఏమవుతుంది 15y ప్లస్లో ఉన్నది ఇటు సైడ్కి వెళ్తే మైనస్ వైలన్నీ ఒక చోటు తెచ్చుకుంటున్నాం. -4 ఇటు సైడ్ ఉన్నది 20 రైట్ సైడ్కి వెళ్తే -20 మైనస్ వస్తుంది. అప్పుడు ఎంత 15 - 12 ఎంత 3y 3y = మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ చేసి మైనస్ సింబల్ వేయాలి అంటే 24. y = -24/3. మల్టిప్లై ఉన్నది ఇటు సైడ్కి వెళ్తే డివిజన్ అవుతుంది. అప్పుడు ఏంటి 3 1 = 3 8 = 24. అప్పుడు y వాల్యూ ఎంత -8. ఫిఫ్త్ క్వశ్చన్. ఇది కూడా సేమ్ క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఏమవుతుంది 7y + 4 × 3 -4 × y + 2. ఇవన్నీ మల్టిప్లై చేద్దాం. 7 3 = 21y 4 3 = 12. ఇది -4y మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 2 = 8 అవుతుంది. ఆ వైలన్నీ ఒక చోటుకు తెచ్చుకుందాం. 21y మైనస్లో వెళ్తే 4y ఇది +12 ఉన్నది రైట్ సైడ్కి వెళ్తే -12 అంటే -8 -12. ఇప్పుడు ఎంత 21 + 4 ఎంత 25y మైనస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ సింబల్ వేసి 2 ప్లస్ చేయాలి అంటే 18 + 8 + 12 ఏమవుతుంది 20 అవుతుంది. అప్పుడు y = ఎంత -20/25. 25 అంటే 5 5 = 25 5 4 = 20. అప్పుడు y వాల్యూ ఎంత y = -4/5. దిస్ ఇస్ ద ఆన్సర్. సిక్స్త్ క్వశ్చన్. ద ఏజ్ ఆఫ్ హరి అండ్ హ్యారీ ఆర్ ఇన్ ద రేషియోలో ఇచ్చారు. 4 years from now the ratio of their ages will be 3/4.
అంటే బైలో ఉన్నట్లు. ఫైండ్ ద ప్రజెంట్ ఏజెస్, వాళ్ళు ప్రజెంట్ ఏజెస్ కనుక్కోమన్నాడు. ఓకే, ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది ఏంటి, వాళ్ళు రేషియోలో ఇచ్చారు. ఏమని, ద ఏజ్ ఆఫ్ హరి అండ్ హ్యారీ ఈజ్ 5:x, 5:7. లెట్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ హరి ఏమవుతుంది అప్పుడు 5x, ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ హ్యారీ ఏమవుతుంది 7x అవుతుంది. ద ఏజెస్ ఆఫ్ హరి 4 years ఫ్రమ్ నౌ, అంటే 4 years తర్వాత ఎంత అంటే 5x + 7, 5x + 4 years కదా, సారీ 5x + 4. ఇది కూడా అవి ఏజ్ ఆఫ్ హ్యారీ ఏమవుతుంది 4 yearsకి 7x + 4 అవుతుంది. తర్వాత ఏమన్నారు, ద రేషియో ఆఫ్ దర్ ఏజెస్ విల్ బీ, ఎప్పుడైతే 4 years తర్వాత వచ్చిన దానికి ఈక్వల్గా ఏమవుతుంది, రేషియో ఏమవుతుందంటే 3:4 అన్నాడు, అంటే 3/4. అంటే ద ఏజ్ ఆఫ్ హరి అండ్ హ్యారీ రేషియోలో ఇచ్చారు, మనం 5x 7xగా అనుకుంటున్నాం. తర్వాత ఏమన్నారు 4 years ఫ్రమ్ నౌ, 5x నుంచి 4 years ఫ్రమ్ నౌ అంటే ఇప్పటి నుంచి 4 years తర్వాత, అంటే 4 years + 4 వేసుకున్నాం, తర్వాత ఏమైందంట, ద రేషియో ఆఫ్ దర్ ఏజెస్ విల్ బీ, అప్పుడు 4 years తర్వాత ఎంత రేషియోతో ఈక్వల్గా ఉందంట 3:4 రేషియోతో. 3:4 అంటే 3/4 కదా. ఓకే, తర్వాత ఇప్పుడు ఏమి, ఈ రెండు 4 years తర్వాత దీంతో ఈక్వల్ అంట, 4/3తో ఈక్వల్ అంట. అప్పుడు 5x + 4/7x + 4 = 3/4. ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేద్దాం. క్రాస్ మల్టిప్లై చేస్తే 4 × 5x + 4 = 3 of 7x + 4. అప్పుడు 4 5s are 20x, 4 4s are 16, 7 3s are 21x, 4 3s are 12. అప్పుడు x వాల్యూస్ అని ఒక చోటు తెచ్చుకుందాం. అప్పుడు 20x మైనస్ ఇటు సైడ్లో ఉన్నది రైట్ సైడ్లో ఉన్నది లెఫ్ట్ సైడ్కి వెళ్తే మైనస్ అవుతుంది, -21x, 12 లెఫ్ట్ సైడ్లో ఉన్నది రైట్ సైడ్కి వెళ్తే -16 అవుతుంది, ప్లస్ ఉంది కాబట్టి -16. 12 - 16 సేమ్ అది ఇక్కడ రాసుకున్నాను. దీని ఎంత ఏమవుతుంది అప్పుడు 20 - 21 ఏమవుతుంది -1x, 12 - 16 ఏమవుతుంది ప్లస్ ఇంటూ మైనస్ చేయాలి. మైనస్ చేసి ఏ నెంబర్కి అయితే పెద్ద నెంబర్కి అయితే సైన్ ఉంటుందో ఆ సైన్ వేసుకోవాలి. 16 పెద్దది కాబట్టి మైనస్ సైన్ వేసుకున్నాం. 12 - 16 16 - 12 ఏమవుతుంది 4 అవుతుంది. అప్పుడు 1 ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. x = మైనస్ క్యాన్సిల్ అయితే x = 4. దిస్ ఈజ్ ద ఆన్సర్. 7th question. The denominator of the rational number is greater than the numerator by 8. న్యూమరేటర్ కన్నా డినామినేటర్ 8 ఎక్కువ ఉందంట. ఇఫ్ ద నంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 17, ద డినామినేటర్ డిక్రీజ్ బై 1, ద నంబర్ ఈజ్ obtained by 3/2. దెన్ ఫైండ్ ద రేషనల్ నెంబర్ కనుక్కోండి. 7th question. ఫస్ట్ ద న్యూమరేటర్ ఆఫ్ ది రేషనల్ నెంబర్. మనకి ఫస్ట్ న్యూమరేటర్ తెలిస్తే తర్వాత డినామినేటర్ వాల్యూ తెలుస్తుంది. ఓకే, న్యూమరేటర్ ఏమనుకుందాం x అనుకుందాం. లెట్ ద న్యూమరేటర్ ఆఫ్ ది రేషనల్ నెంబర్ ఈజ్ x. దెన్ ద డినామినేటర్ విల్ బి, ద డినామినేటర్ ఆఫ్ ది రేషనల్ నెంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ ద న్యూమరేటర్ బై 8. న్యూమరేటర్ కన్నా 8 ఎక్కువగా ఉందంట. ఓకే, అంటే ఎక్కువ అంటే ప్లస్ x + 8. దెన్ ఇఫ్ న్యూమరేటర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 17, న్యూమరేటర్ ఇంక్రీజ్డ్ బై 17 అంట, అండ్ ద డినామినేటర్ ఈజ్ డిక్రీజ్డ్ బై -1. డినామినేటర్ ఏంటి x + 1, x + 8, డిక్రీజర్ కాబట్టి మైనస్ వేస్తాం. డిక్రీజ్ అంటే మైనస్, ఇంక్రీజ్ అంటే ప్లస్. డిక్రీజ్ కాబట్టి -1 వేస్తాం. అప్పుడు ఏమవుతుంది x + 7 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏంటి, ఇవి రెండింటికి వచ్చిన డిక్రీజ్ చేసిన తర్వాత న్యూమరేటర్ని 17తో ఇంక్రీజ్ చేసి డినామినేటర్ని 1తో డిక్రీజ్ చేసిన తర్వాత ఏమొస్తుందంట ఆన్సర్, ఏం చేస్తే 3/2 వస్తుందంట. వాట్ ఈజ్ ద రేషనల్ నెంబర్? రేషనల్ నెంబర్స్ కనుక్కోమంటున్నాడు. ఓకే, ఇప్పుడు ఏంటి, ఇప్పుడు దీని న్యూమరేటర్ ఏమవుతుంది x + 17, డినామినేటర్ ఏమవుతుంది x +
7. ఇది ఏ దాంతో ఈక్వల్ అంట 3/2తో ఈక్వల్ అంట, అంటే 3/2. దీన్ని క్రాస్ మల్టిప్లై చేద్దాం. క్రాస్ మల్టిప్లై చేసి 2ని 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 17, 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 7. అప్పుడు 2x, 7 2 2 34, 3x, 7 3 21. అప్పుడు ఎక్స్ ఇక్కడ బిగ్ నెంబర్ ఉంది కాబట్టి బిగ్ నెంబర్ దగ్గరికి స్మాల్ నెంబర్ని పంపిద్దాం. అంటే 3x మైనస్ 2x. మిగిలినది ఏంటి 34. ఇటు రైట్ సైడ్లో ఉన్నది ఇటు సైడ్కి వెళ్తే -21. అప్పుడు 34 మైనస్ 21 ఏమవుతుంది 13 అవుతుంది. 3x మైనస్ 2x ఏమవుతుంది x అవుతుంది, 1x. అంటే x వాల్యూ ఎంత 13. అంటే న్యూమరేటర్ ఎంత x అంటే ఏమొచ్చింది 13. అంటే x వాల్యూ ఎంత 13. డినామినేటర్ అంటే ఎంత x ప్లస్ 8. అంటే x అంటే 13 ప్లస్ 8 అంటే 21. then that therefore the ratio ఎంత అవుతుంది, అప్పుడు రేషనల్ నెంబర్ ఎంత అవుతుంది, therefore the rational number will be 13/21.